రాష్ట్రంలో అవినీతి అధికారులు ఎక్కువ అవుతున్నారు. వరుసగా పట్టుబడుతున్నారు. అమాయక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇటీవల కాలంలో ములుగు జిల్లా సబ్ రిజిస్టర్ తస్లీమా ఘటన మరొక ముందే అనేక మంది అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. గడిచిన 24 గంటల్లో లంచాలు తీసుకుంటున్న 3 ప్రాంతాల్లో 3 అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అసిస్టెంట్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న దరవాజ్ శరత్ కుమార్ లంచం తీసుకుంటూ దొరికారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం ₹1,00,000 డిమాండ్ చేశారు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా గురువారం శరత్ కుమార్ను రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లాలో మరో విద్యుత్ అధికారిని అదుపులోకి తీసుకున్న తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు పేపర్లు కానీ వివిధ దినపత్రికలు అయితే ఇక్కడ చూసినా కూడా రోజుకొక 3-4 దొరుకుతున్నారు. అంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అవినీతి ప్రభుత్వం. దానికి నిదర్శనమే వీళ్ళందరూ అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి అధికారులు పెరిగిపోవడానికి ఆశ్చర్యమే లేదు అసలు ఆ వార్తల. ఇంకొక వార్త చూసుకున్నట్టయితే మేడిగడ్డ రిపేరు మొదలు కదిలిన అధికార యంత్రాంగం. జస్టిస్ ఘోష్ ఆదేశాలతో కదలిక. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన రేవంత్ సర్కార్ జూన్ 10లోగా మరమ్మతులు చేయాలని జస్టిస్ ఆదేశం. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతున్నదో దాంట్లో 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. దాన్ని పట్టుకొని పెద్ద నానా రాద్దంతం చేసి ఆ బస్సులన్నీ పట్టుకపోయి ప్రభుత్వ అధికారులు యంత్రాంగం మొత్తం పోయి నానా హంగామా చేశారు. ఇప్పుడు లాస్ట్కు ఇప్పుడు ఏం చేసి అవి చేసి లాస్ట్ పెద్ద సినిమా వేసారు. ఈ సినిమా వేసినాక ఏం చేసిండంటే దానికి ఈయన ఏమని చెప్తున్నాడు, జస్టిస్ ఘోష్ ఏమని చెప్తున్నాడు అంటే దాన్ని ఏవైతే 2 పిల్లర్లు ఉన్నాయో ఫస్ట్ జూన్ 10లోగా మరమ్మతులు చేయరని ఆయన ఇవన్నీ పంచాయతీ తర్వాత పెట్టుకోరి. ఇప్పుడు దాంతో దొరికిన నష్టం ఏం లేదు, 2 మంచిగా అయితే సెట్ అయిపోద్దని ఆయన చెప్పినట్టు ఇక్కడ వార్తనైతే మనం చూడవచ్చు. కదిలిన అధికారి రేవంత్ సర్కార్ గట్టిగానే షాక్ ఇచ్చారు. జస్టిస్ పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు అనధికారికంగా నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి దిమ్మె తిరిగేలా తాజా ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ నష్ట నివారణ చర్యలపై తక్షణం రంగంలోకి దిగాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేసి వాటిని జూన్ 10లోగా పునరుద్ధరించాలని జస్టిస్ పీసీ ఘోష్ అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పై నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రేవంత్ సర్కార్ జస్టిస్ ఘోష్ నిర్ణయం చెంపచెట్టుగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జస్టిస్ ఘోష్ ఆదేశాలతో నీరుపారుదల శాఖ అధికారులు ఆగమేఘాలపై చర్యలకు దిగారు. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి పనులు మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. వానాకాలం వచ్చేలోపు మరమ్మతులు చేయాలన్నారు. మేడిగడ్డపై షీట్ ఫైల్స్తో కాపర్ డ్యామ్ కట్టడంతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజ్ పునాదులపై ఏర్పాటు చేసిన రంధ్రాలను సరిచేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నిజ నిర్ధారణ చేసేందుకు జస్టిస్ ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల రాష్ట్రంలో పర్యటించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాశారు. ఆయన లేఖతో బ్యారేజ్ల పునరుద్ధరణకు తీసుకునే చర్యలపై ఎన్డీఎస్ఓ నివేదిక అందించింది. ఆ నివేదికను పరిశీలించిన జస్టిస్ ఘోష్ అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు పునరుద్ధరణ పనులు జూన్ 10 కల్లా పూర్తి కావాలని తాజాగా అధికారులకు సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్ మరింత దెబ్బ తినకుండా నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు మేడిగడ్డపై పూర్తి నివేదిక రావాల్సి ఉంది. అనంతరం బ్యారేజ్లో కుంగిన 7 బ్లాకులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే ముందటి నుంచి చెప్తున్నారు ఇది ఈ కమిటీ అని ఆ కమిటీ అని తిప్పి ఇది చేసి అది చేసి ఆడిపోయి కాళేశ్వరం పోయి పెద్ద రివ్యూ మీటింగ్లు పెట్టి దాని పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అని పెద్ద సినిమాలు పెట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పనులకైతే ఓడిగడిపింది. కాబట్టి ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ ఏమంటున్నాడు, అవైతే జూన్ 10 లోపల ఉన్న ఏవైతే మరమ్మతులు ఉన్నాయో అవన్నిటిని మరమ్మతులు చేయండి అని వీళ్ళకైతే ఆదేశాలు అయితే జారీ చేసినట్టు ఈ వార్తలు చూడవచ్చు.